హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ సౌత్ ఇండియాలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సినిమా మంజుమల్ బాయ్స్. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న మూవీగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఊపేస్తుంది. ఈ మూవీలోని ట్విస్ట్లు ఆడియన్స్ని మరింత ఆకట్టుకున్నాయి. సో ఈ మూవీకి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రీజన్ రియల్ లైఫ్లో జరిగిన ఓ సంఘటనని బేస్ చేసుకొని ఈ మూవీని తీశారు. స్టోరీలోకి వెళితే కేరళలోని కొచ్చి మంజుమల్ ప్రాంతానికి చెందిన సీజ్ డేవిడ్, సుభాష్, సిక్సన్, కృష్ణకుమార్, సీజు, సుధి, అనిల్, సుజిత్, అభిలాష్, జిన్సన్, ప్రసాద్ అనే 11 మంది స్నేహితులు కొడైకెనాల్ చూడడానికి వెళతారు. ఈ ప్రాంతం మొత్తం చూశాక చివరికి వాళ్ళు గుహలు చూడడానికి వెళతారు. ఈ గుహలలో అత్యంత ప్రమాదకరమైన గుహే ఈ గుణా గుహలు. ఈ గుణా గుహల్ని అప్పట్లో డెవిల్స్ కిచెన్ అని పిలిచేవారు. అసలు వీటికి డెవిల్స్ కిచెన్ అనే పేరు ఎలా వచ్చిందంటే అప్పట్లో 1821లో బ్రిటిష్ అధికారి బిఎస్ వాట్ కనుగొన్నారు. వీటికి డెవిల్స్ కిచెన్ అనే పేరు పెట్టాడు. కానీ వీటికి ఆ పేరు ఎందుకు పెట్టారో ఎవరికీ తెలీదు. వీటి గురించి కూడా రికార్డ్స్లో ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ తర్వాత 1991లో కమల్ హాసన్ గారు నటించిన గుణా మూవీని ఈ గుణా గుహల చుట్టుపక్కల తీశారు. దీంతో ఈ గుహలకు చాలా పేరు వచ్చింది. అప్పటి నుండి ప్రజలు ఈ స్పాట్ని టూరిస్ట్ స్పాట్గా చేశారు. చాలామంది ఈ గుహలను విజిట్ చేయడానికి వస్తున్నారు. సో ఈ గుణా గుహలు సముద్ర మట్టానికి 2230 మీటర్ల హైట్ అండ్ షోలా చెట్లు గడ్డితో చుట్టుముట్టి ఉంటుంది. ఈ గుహలు 3 భారీ స్తంభాల మధ్య ఉంటాయి. ఆ గుహల్లోకి వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ గుహల్లోకి వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాలేకపోయారు. ప్రపంచంలో అత్యంత డేంజరస్ గుహల్లో ఈ గుణా గుహ ఒకటి. సో పోలీసుల రికార్డుల ప్రకారం 2016లో దాదాపు 16 మంది ఈ గుహల్లోకి వెళ్ళారు. కానీ చాలామంది మిస్ అయిపోయారు. ఇందులో కొన్ని సూసైడ్ కేసెస్ కూడా ఉన్నాయి. కానీ వీటిలో ఒక్కరి శవం కూడా దొరకలేదు. దీన్ని బట్టి మనం ఊహించవచ్చు గుణా గుహలు అనేది ఎంత భయంకరమైనవో. అందుకే ఆ ఏరియాకు టూరిస్టులు వెళ్లకుండా డేంజర్ బోర్డు పెట్టి నిషేధిస్తారు అటవీ శాఖ అధికారులు. కానీ మంజుమల్ బాయ్స్ అధికారులు ఎవరు లేనిది చూసి వాళ్ళ కళ్ళు గప్పి నిషేధించిన ప్రాంతానికి వెళతారు. ఆ గుహంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా ఆ లోయలో సుభాష్ అనే వ్యక్తి పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, సుభాష్ని కాపాడడానికి తోటి స్నేహితులు ఏం చేశారు, వారికి పోలీస్ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి సహాయాన్ని అందించాయి, చివరికి సుభాష్ ప్రాణాలతో బయటకు వచ్చాడా లేదా అనేది మంజుమల్ బాయ్స్ సినిమాలో చిత్రీకరించారు. మనకు తెలిసిన రియల్ స్టోరీ ప్రకారం సుభాష్ అనే వ్యక్తి అందులో పడిపోతాడు. సో సుభాష్ని కాపాడడానికి అతని స్నేహితులు చాలా ప్రయత్నిస్తారు. కానీ చాలా వరకు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎట్ లాస్ట్కి సీజ్ డేవిడ్ అనే వ్యక్తి మాత్రం తన స్నేహితుని కాపాడడానికి అతి కష్టం మీద చాలా ప్రయత్నించి కష్టపడతాడు అండ్ కాపాడుతాడు. సో ఈ రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మంజుమల్ బాయ్స్ మూవీని తీశారు. ఈ మూవీ హిట్ కావడంతో మళ్ళీ మూసి ఉన్న ఈ గుణా గుహలు చూడడానికి తమిళనాడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కొడైకెనాల్ చూడడానికి గల రీజన్ వీళ్ళ ఆపోజిట్ టీం వాళ్ళు కూడా అంతకుముందు ఆ ప్రాంతానికి వెళ్ళి ఫొటోస్ దిగి ఉంటారు. సో ఆ ఫొటోస్ వీరు వేరే వాళ్ళ ద్వారా చూసి వీళ్ళు కూడా ఆ ట్రిప్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. సో ఆల్మోస్ట్ వీళ్ళు ట్రిప్ అంతా విజిట్ చేశాక తిరిగి వద్దామనుకుంటారు. కానీ ఆ గ్యాంగ్లో ఒక పర్సన్ చెప్తాడు ఇక్కడ ఎవరికి తెలియని ఒక రహస్యం ఉందని. అదే గుణా కేవ్స్. అసలు ఈ గుణా కేవ్స్ అనేది ఏంటనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. మూవీ మొత్తంలో హైలైట్ అయిన సీన్ ఏంటంటే గుణా కేవ్స్. అసలు ఈ గుణా కేవ్స్ ఏంటి, అసలు దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ గుణా కేవ్స్ని డెవిల్స్ కిచెన్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ డెవిల్స్ కిచెన్ అనే పేరు వీటికి ఎలా వచ్చిందంటే 1821లో బ్రిటిష్ అధికారి బిఎస్ వాట్ కనుగొన్నారు. వీటికి డెవిల్స్ కిచెన్ అనే పేరు పెట్టాడు. కానీ వీటికి ఆ పేరు ఎందుకు పెట్టాడో మాత్రం ఎవరికీ తెలియదు. రికార్డ్స్లో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ తర్వాత 1991లో కమల్ హాసన్ గారు నటించిన గుణా మూవీ ఈ డెవిల్స్ చుట్టుపక్కలనే తీశారు. దీంతో ఈ గుహలకి గుణా గుహలు అనే పేరు వచ్చింది. అప్పటి నుండి ఈ గుణా గుహలు చూడడానికి చాలా ప్రజలు వచ్చేవారు. ఈ గుణా గుహలు సముద్ర మట్టానికి 2230 మీటర్ల హైట్ అండ్ షోలా చెట్లు గడ్డితో చుట్టుముట్టి ఉంటుంది. ఈ గుహల చుట్టూ 3 భారీ స్తంభాలు ఉంటాయి. అందుకే ఈ గుహలు చాలా భయంకరంగా ఉంటాయి. అదే కాక ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన గుహల్లో ఈ గుణా గుహ ఒకటి. పోలీసుల రికార్డుల ప్రకారం 2016 వరకు దాదాపు 16 మంది ఈ గుహల్లోకి వెళ్ళి మిస్ అయిపోయారు. ఇందులో కొన్ని సూసైడ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇంతవరకు తెలిసిన విషయం ఏంటంటే ఇందులో ఒక్కరి శవం కూడా కనుగొలేకపోయారు. ఈ గుణా గుహలు దాదాపు 900 అడుగు లోతు ఉంటాయి. అందుకని వీటిని రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పోలీసులు పెట్టారు.
కానీ మంజుమల్ బాయ్స్ పోలీస్ లేని సమయంలో గుహల్లోకి వెళతారు. చాలా తిరుగుతారు, అలాగే వారి పేర్లు కూడా రాసుకుంటారు. కానీ ప్రమాదవశాత్తు సుభాష్ అనే వ్యక్తి ఆ లోయలో పడిపోతాడు. అతన్ని కాపాడడానికి స్నేహితులందరూ చాలా ప్రయత్నిస్తారు, చాలా వరకు ఫెయిల్ అవుతారు. చివరికి వారు పోలీసుని కూడా ఆశ్రయిస్తారు. వారికి పోలీస్ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి సాయం చేయలేకపోతుంది. ఎట్ లాస్ట్కి సీజ్ డేవిడ్ అనే వ్యక్తి చాలా ప్రయత్నించి ప్రాణాలకు తెగించి సుభాష్ని బయటికి తీసుకొస్తాడు. సో ఈ స్టోరీని బేస్ చేసుకొని మంజుమల్ బాయ్స్ సినిమాని తీశారు. మంజుమల్ బాయ్స్ మూవీ మంచి సక్సెస్ రావడంతో 2014లో తంజావూరుకి చెందిన 6 స్నేహితులు కూడా గుణ గుహలను విజిట్ చేశారు. వారు కూడా తమ జ్ఞాపకాలను ఇంటర్నెట్లో షేర్ చేసుకున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ముందు ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.